హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి పెడుతున్నానండి. హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయ డైలీ ఒక కాయ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఎన్ని కర్రీస్ ఉన్నాయి, మనం పచ్చడి అంటే చాలా ఇష్టపడతాం కదా. ఒక్క ముద్దలో అన్న పచ్చడి వేసుకుని తింటే చాలా తృప్తిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటుంటే చాలా స్వర్గం అండి. ఇక్కడ చూసారా, ముక్క కలరు చక్కగా ఊరిందండి. చాలా బాగుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఉసిరికాయలు తీసుకుని చక్కని బాగా వాష్ చేసుకుని క్లాత్తో తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇక్కడ చూసారా, ఎంతంత పీసెస్గా కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇక్కడ నేను కారం ప్యాకెట్ చూపిస్తున్నాను. 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులోనే 1/2 కప్పు కారం కూడా వేసుకొని ఇందులోనే ఆవు పిండి కూడా వేసుకోవాలి. 1/2 కప్పు ఆవు పిండి, 6 స్పూన్ మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి ఎక్కువగా వేసుకోకూడదు, చేదు వస్తుందంట. నేను అందుకని 1/2 స్పూనే వేసానండి. చక్కగా వేసేసుకుని చేతితో కలిపేసుకుంటే ఈవెన్గా అన్ని ముక్కలకి పడుతుందండి. లేదు స్పూన్తో కలిపితే అక్కడక్కడ ఉండిపోతుందండి. చక్కగా ఇలా చేతితో కలిపేసేసుకుని ఇందులో గాను నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుంటే పచ్చడి నిల్వ అన్నది ఉంటుందండి. ఇక్కడ నా దగ్గర పల్లీల నూనె లేక నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. చక్కగా ఆయిల్ వేసేసుకుని ముక్కలు ములిగేదాకా ఆయిల్ అన్నది వేసుకోవాలండి. 2-3 డేస్ వదిలేస్తే చక్కగా పచ్చడి అన్నది బాగా ఊరి పులుపు కారం అన్నీ బాగా తెలుస్తాయండి. ఇది 3rd డే పచ్చడి మీకు చూపిస్తున్నాను. ఎంత బాగుందో కదండి. ఇది ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 మంత్స్ నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి.